చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎలా ఇంకేమి తెలియట్లేదు. పవన్ కళ్యాణ్ అతనికి మొన్న వచ్చినటువంటి అవమానకరమైనటువంటి ప్రజా తీర్పు, 2 చోట్ల ఓటమి, పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు తగ్గిపోయి, అలాంటి పరిస్థితిలో అతని పరిస్థితిలో ఉన్న ఏ ఒక్కడైనా సరే రాజకీయాల నుంచి విరమిస్తాడు, లేకపోతే కొన్నాళ్ళైనా ఏడుస్తూ ఇంట్లో కూర్చుంటాడు. ఇతను వెంటనే వచ్చాడు కదా, పట్టుదలతో వచ్చాడు కదా. అది ఒక గ్రేట్ క్వాలిటీ. నేను ఎక్స్పెక్ట్ చేయలే ఒక పొలిటీషియన్ను అంత స్పోర్టివ్గా తీసుకుని వెంటనే వచ్చి నేనేం పారిపోలేదు, నేను ఉన్నాను ఇంకా ఫీల్డ్లోను, నేను మీతో వస్తూనే ఉంటాను, ప్రస్తుతం డబ్బులు సంపాదించుకోవాలి కాబట్టి మధ్యలో సినిమాలు యాక్ట్ చేస్తుంటాను, చాలా ఫ్యాక్ట్ క్లియర్గా చెప్పాడు. దట్స్ ఎ వెరీ బిగ్ క్వాలిటీ. నా ఉద్దేశంలో పవన్ కళ్యాణ్ కరెక్ట్గా వెళ్తే హీల్ బి ఎ ఫోర్స్. అంటే అది ఏ ఎక్స్టెంట్కి వెళ్తాడో తెలియదు కానీ డెఫినెట్గా ఈజ్ ఎ ఫోర్స్. ఆయన బీజేపీతో కలిశాడు కదా, అది సరే, అది కలిసాడు కాబట్టి, బీజేపీతో కలిసాడు కాబట్టి నాకు ఇష్టం లేకపోవచ్చు, కానీ పబ్లిక్లో పవన్ కళ్యాణ్నే చూస్తారు. పవన్ కళ్యాణ్ కమ్యూనిస్టులతో కలిసినా, బీజేపీతో కలిసినా, ఎవరితో కలిసినా పవన్ కళ్యాణ్ ఇమేజ్ మీద రన్ అయ్యే పార్టీ అది ఎన్టీ రామారావు పార్టీ లాగా. అతను పెద్ద ఇది చేసింది అడ్వెంచర్. మొన్న అంత అలాంటి ఓటమి నుంచి కూడా చాలా మామూలుగా ఓ సినిమా ఫెయిల్ అయితే ఎలా ఉంటుందో అలా పోయింది, మళ్ళీ ఇంకో సినిమా ఇట్టు కొడుతుంది అన్నట్టు వచ్చాడు. అది చాలా మంచి, నేను అనుకోవటం అది పాలిటిక్స్లో ఇట్ షుడ్ బి ఎసెన్షియల్ ఇంగ్రీడియంట్, వచ్చే ప్రతివాడికి ఉండాలి అది. సో దట్ వే చాలా మంచి పొజిషన్లో ఉన్నాడు.